హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇమేజ్ ఎలిమెంట్ బేసిక్ ఎలిమెంట్స్లో ఉన్న ఇమేజ్ ఎలిమెంట్ గురించి చూద్దాం. దీని పర్పస్ 3 కాలమ్ లేఅవుట్ తీసుకుంటున్నాను. తీసుకుని 3 కాపీ డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్. సో మిగతా రెండింటిని డిలీట్ చేసేద్దాం. డిలీట్. ఓకే, మూడిట్లోకి 3 ఇమేజెస్ని సెట్ చేసుకున్నాము. దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇమేజ్ చూజ్ ఇమేజ్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఇన్సెట్. సో బై డిఫాల్ట్గా 1024 1024 సైజులో ఉన్నది తీసుకుంటుంది. ఓకే, ఇమేజ్ సైజు లార్జ్. కాకపోతే ఇది ఆ సైజులో లేనట్టుంది. వెరీ స్మాల్, హైట్ లేదు. దీన్ని మనం సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ దగ్గరికి వచ్చి ఇమేజ్ ప్రాపర్టీస్ మీద మనం ఫస్ట్ చెక్ చేసుకుని చూద్దాం. ఇక్కడ మనకి కాలం విడ్త్, వర్టికల్ అలైన్, హారిజంటల్ అలైన్, విడ్జెట్ స్పేస్, HTML ట్యాగ్ అని చెప్పి ఆప్షన్స్ కనపడుతుంది. ఇక్కడ ఇది విడ్జెట్, ఇమేజ్ విడ్జెట్కి సంబంధించిన ఐటమ్స్. సో మనం ఫస్ట్ ఇమేజ్ ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి కంటెంట్ అని చెప్పి ఫస్ట్ కంటెంట్లో ఇమేజ్ ఆప్షన్ కనబడుతుంది. ఇమేజ్ సైజ్ లార్జ్, థంబ్నెయిల్, మీడియం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టమ్ ఆప్షన్ కూడా మనకి కనపడుతుంది. రైట్, లార్జ్ చూజ్ చేసుకున్నాం. తర్వాత అలైన్మెంట్ లార్జ్ కాకుండా ఇప్పుడు మీడియం తీసుకుంటున్నాను. ఇక్కడ అలైన్మెంట్లో మీరు ఇమేజ్ని రైట్ అలైన్మెంట్ చేయొచ్చు, లెఫ్ట్ చేయొచ్చు, మిడిల్ చేయొచ్చు. ఓకే, తర్వాత క్యాప్షన్ కావాలనుకుంటే క్యాప్షన్, కస్టమ్ క్యాప్షన్ తీసుకుని ఇక్కడ క్యాప్షన్ ఏం కావాలో అది టైప్ చేసుకోండి. ఓకే, క్యాప్షన్ వద్దనుకుంటే క్యాప్షన్ని రిమూవ్ చేసేయండి. తర్వాత లింక్. సో కస్టమ్ లింక్, ఈ ఇమేజ్ని క్లిక్ చేసుకున్నప్పుడు ఏదైతే లింక్కి వెళ్ళాలో ఆ లింక్ని ఇక్కడ పెట్టుకుంటారు. తర్వాత స్టైల్ చూద్దాం. సో ఇక్కడ క్యాప్షన్ తీసేస్తున్నాను. తర్వాత స్టైల్లోకి వెళ్దాం. స్టైల్లో చూసుకున్నట్టయితే విడ్త్, మ్యాక్సిమం విడ్త్. సో విడ్త్ని కావాలనుకుంటే మనం విడ్త్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మ్యాక్స్ విడ్త్ అని చెప్పి ఆప్షన్ కనపడుతుంది కదా, మ్యాక్స్ విడ్త్ని కూడా విడ్త్, మ్యాక్స్ విడ్త్ రెండు ఆప్షన్స్ మనకి క్లియర్గానే ఉన్నాయి. తర్వాత నార్మల్గా ఉన్నప్పుడు ఒపాసిటీని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, హోవర్లోకి వెళ్ళినప్పుడు హోవర్లో ఉన్న ఒపాసిటీని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. హోవర్ అంటే మౌస్ దీని మీదకి వెళ్ళినప్పుడు మనకు ఒపాసిటీ ఎంతతోటి ఇమేజ్ కనపడాలి అనేది. ఓకే, చూడండి, మౌస్ దాని మీదకి వెళ్ళినప్పుడు ఒపాసిటీ చేంజ్ అవుతుంది కదా. తర్వాత CSS ఫిల్టర్స్ ఆప్షన్ ఉంది. CSS ఫిల్టర్లో మనం బ్లర్ చేయొచ్చు, ఇమేజ్ని బ్లర్ చేసుకోవచ్చు. తర్వాత బ్రైట్నెస్ని పెంచవచ్చు. ఓకే, బ్రైట్నెస్ని తగ్గించవచ్చు. తర్వాత కాంట్రాస్ట్ని పెంచవచ్చు. కాంట్రాస్ట్ని తగ్గించవచ్చు. తర్వాత శాచ్యురేషన్ మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే కొద్దిగా చేంజెస్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే శాచ్యురేషన్ డిఫరెన్సెస్ తెలుస్తుంది మీకు. ఓకే, ఒకసారి రీసెట్ చేసి శాచ్యురేషన్ పెంచుదాము. సో తర్వాత హ్యూని కూడా మనం మార్చుకోవచ్చు.
ఓకే. సో తర్వాత ఇంకా ఆప్షన్ చూసుకున్నట్టయితే బార్డర్ టైప్ ఆప్షన్. బార్డర్ టైప్లో సాలిడ్, లేదు డాష్ పెట్టుకుంటానంటే డాష్. ఓకే. సో తర్వాత బార్డర్ విడ్త్ని పెంచుకోవచ్చు, లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చు. లేదు సింగిల్గా ఉన్న బోర్డర్ని డాష్ కాకుండా సాలిడ్ పెట్టుకున్నాము. తర్వాత ఓన్లీ లెఫ్ట్ సైడ్ విడ్త్ని పెంచాలి అనుకుంటే బార్డర్ విడ్త్ని మనం పెంచుకోవచ్చు. సారీ, అన్నీ పెరిగిపోయినాయి కదా, తగ్గిద్దాం. లెఫ్ట్ సైడ్ తగ్గింది మనకి, రైట్. తర్వాత బార్డర్ రేడియస్ని కూడా మనం పెంచవచ్చు, తగ్గించవచ్చు, రైట్. సో ఈ విధంగా మీరు ఇమేజ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవచ్చు, ఇమేజ్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి విడ్జెట్స్ ఉన్నాయి. సో టెక్స్ట్ ఎడిటర్, వీడియో బటన్, వీడియో ఆల్రెడీ చూసాము, టెక్స్ట్ ఎడిటర్ గురించి చూద్దాం.